హాయ్ అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సంబంధించిన టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. ప్రస్తుతం ఈ యొక్క టవర్స్ సంబంధించి వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూడొచ్చండి, ప్రస్తుతం ఈ యొక్క టవర్స్ సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 12 టవర్స్ అయితే ఉంటాయండి. ఈ 12 కూడా మనకేంటంటే C+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందన్నమాట. అందులో 6 టవర్స్ వచ్చి ఎమ్మెల్సీకి, 6 టవర్స్ ఎమ్మెల్యేలకైతే కేటాయించారు. అంటే ఒక్కొక్క ఫ్లోర్‌లో మనకు 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. సో, ఒక్కొక్క టవర్‌కి మనకు 24 ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఈ యొక్క టవర్‌కి సంబంధించిందంటే పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ఏందంటే లోపల ఫ్లోర్‌కి సంబంధించిన వర్క్సు, అలాగే పవర్‌కి సంబంధించిన వర్క్సు, ఫైర్ సేఫ్టీ వర్క్సు, లిఫ్ట్‌కి సంబంధించిన వర్క్సు, ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఆల్మోస్ట్ ఆల్ లిఫ్ట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అలాగే కొన్ని టవర్స్‌కి పవర్‌కి సంబంధించిన వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయండి. కొన్నిటికేందంటే ఈ యొక్క లోపల ఫ్లాట్స్‌కేందంటే డోర్స్ ఇన్‌స్టాలేషన్ ఇవైతే జరుపుకుంటున్నారు. అలాగే ఇక టవర్ మధ్య గ్యాప్‌లో కూడా డిజైన్ అయితే చేస్తున్నారండి. చూడొచ్చు మీరు ఎలా ఉందో డిజైనింగ్ కూడా. మధ్యలో ఏందంటే వాటర్ అలాగే గ్రీనరీ కోసం వివిధ రకాలైన చెట్లనైతే నాటబోతున్నారు. దానికి సంబంధించి ఏందంటే ప్రస్తుతం డిజైన్ అయితే చేసుకుంటున్నారండి. సో, ఈ యొక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఈ యొక్క 12 టవర్స్‌కి. ఈ యొక్క టవర్స్ అనేది మనకు N11 E3 రోడ్ జంక్షన్ దగ్గరైతే ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా దీని బ్యాక్ సైడ్ మనకు ఏపీసీఆర్‌డీఏ బిల్డింగ్ కూడా ఉంటుంది. అలాగే ఈ యొక్క ఏపీసీఆర్‌డీఏ బిల్డింగ్, అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ మిడిల్‌లో కూడా మనకు మంజిరా గ్రూప్‌కి సంబంధించిన 4 స్టార్ హోటల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. సో, టవర్స్ అయితే చూడండి ఎలా ఉందో. కలర్స్ కూడా డీసెంట్ కలర్ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ యొక్క టవర్స్ అయితే కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి లోపల ఈ యొక్క ఫైర్‌కి సంబంధించి ఫైర్ సేఫ్టీ వర్క్సు, అలాగే పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవి జరుగుతున్నాయి కాబట్టి, అలాగే టవర్ మధ్య గ్యాప్‌లో ఈ యొక్క డిజైన్‌కైతే ఆహ్, వర్క్స్ జరుగుతున్నాయండి. ఇవి 6 టవర్స్ అనమాట ఫ్రంటు. అలాగే బ్యాక్ 6 టవర్స్ అయితే ఉంటుంది. ఆహ్, చూడొచ్చు మీరు వర్క్స్ కూడా పైన కూడా ఫినిషింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి. జస్ట్ ఏదైతే మనకు ఈ మోడల్ డిజైన్ ఉంటుందో ఈ యొక్క 12 ఫ్లోర్‌లు అదైతే కంప్లీట్ అయిపోయి ఉందనమాట. నాకు తెలిసి ఇంకొక 6-7 మంత్స్‌లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయేలాగున్నాయి మీరు చూస్తున్నట్లయితే. అన్ని టవర్స్ కూడా పెయింటింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం టవర్స్ అన్నీ కూడా ఒకే కలర్ పెయింటింగ్ అయితే వేశారనమాట. సో, ప్రస్తుతం అంతా కూడా ఈ యొక్క లోపల వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే ఫ్రంట్ కనిపిస్తున్నది మీకు బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది చూడండి. అది ఏపీసీఆర్‌డీఏ బిల్డింగ్ అనమాట. మనకి ఎగ్జాక్ట్‌గా ఆ యొక్క ఏపీసీఆర్‌డీఏ బిల్డింగ్ నుంచే మనకు స్టార్ట్ అవుతుందనమాట గవర్నమెంట్ సిటీ. గవర్నమెంట్‌కి సంబంధించిన ఆఫీసెస్ గానీ, అలాగే వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్స్ గానీ అన్నీ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయండి. అలాగే ఈ యొక్క పార్కింగ్ సంబంధించి కూడా క్లియరెన్స్‌తో పాటు పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయండి పార్కింగ్‌లో. అలాగే టవర్ మధ్య డిజైన్ అయితే వేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ఈ యొక్క 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అవ్వాలో, ఆ ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రస్తుతం జరుగుతున్న వర్క్స్ వచ్చేసి ఇంకా ఫినిషింగ్ వర్క్స్ అండి. ఈ యొక్క పవర్‌కి సంబంధించి ఫినిషింగ్ వర్క్స్, అలాగే ఫైర్ సేఫ్టీ వర్క్స్, అలాగే పార్కింగ్‌కి సంబంధించిన దగ్గర, అలాగే చుట్టూ కూడా మనకేందంటే ఒక గోడలాగా నిర్మిస్తున్నారండి. ఈ యొక్క ముందున్న 6 టవర్స్‌కి, అలాగే బ్యాక్ ఉన్న 6 టవర్స్‌కైతే. సో, దానికి సంబంధించిన వర్క్స్ అయితే సర్వేయింగ్ అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న 6 టవర్స్‌కి కూడా డిజైన్ అయితే వేసుకోవడానికి మొత్తం సిద్ధమైతే చేసుకుంటున్నారు. ఫ్రంట్ ఉన్న టవర్స్‌కి ఆల్రెడీ డిజైన్ అయితే వేసుకుంటూ రావడం జరుగుతుందండి. సో, ఎగ్జాక్ట్‌గా దీని బ్యాక్ సైడే మనకు మంజీరా 4 స్టార్ హోటల్ కూడా రాబోతుందనమాట. అలాగే లోపలికైతే వెళ్లి చూద్దామండి. లోపలికి సంబంధించిన ఫ్లోర్ వర్క్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా. సో, ఇవన్నీ కూడా మనకు పవర్‌కి సంబంధించి ఈ యొక్క టవర్‌కి సంబంధించి వర్క్స్ అండి. ఇన్ని కూడా ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇదంతా కూడా పార్కింగ్ అండి. మొత్తం క్లియర్ చేసేసారు. సో, ఇప్పుడు కింద కూడా ఫ్లోర్‌ని నీట్‌గా చేస్తున్నారనమాట ప్రస్తుతం. పైప్స్, వాటర్ పైప్స్ ఇవన్నీ కూడా పవర్‌కి సంబంధించి ఫైర్ సేఫ్టీకి ఇవన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ అయితే చేసేసుకుంటున్నారు. సో, లోపలికైతే వెళ్దాము. ఇది కూడా అండర్ గ్రౌండ్ అండి. లోపలికి వెళ్దామండి టవర్ లోపల. లోపల ఎలా ఉందో ఏంటి అనేది చూద్దాం. ఇవన్నీ కూడా లిఫ్ట్ అండి. లిఫ్ట్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది చూడండి. లిఫ్ట్ అనమాట కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. ఇంకా క్లియర్ చేసుకోవాలన్నమాట.
ఇది గ్రౌండ్‌లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్‌కైతే వెళ్లి చూద్దాము. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి. క్లీన్ చేసుకోవాలి. చూడొచ్చండి, ఫస్ట్ ఫ్లోర్ అనమాట. చూడొచ్చండి, ఇదేంటంటే మన పవర్కి సంబంధించి కిందంతా కూడా ట్రాన్స్ఫర్ ఇన్స్టలేషన్ అవన్నీ కూడా చేసుకుంటున్నారనమాట. ఇక్కడ G+1 ఫ్లోర్ విధానంతో ఇదైతే నిర్మించుకున్నారు. అంటే కొన్ని టవర్స్‌కి డోర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ కంప్లీట్ చేసుకున్నదండి. ఇందాక చూయించింది మొదటి టవర్ అనమాట. ఇప్పుడు సెకండ్ టవర్‌లో ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క లిఫ్ట్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. డోర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలండి లోపల ఫ్లాట్స్‌కైతే. రిమైనింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయన్నమాట. డోర్స్ ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకోవాలి. అలాగే ఈ యొక్క పవర్‌కి సంబంధించిన వైర్స్ అన్నీ కూడా లాగేస్తున్నారు. ఇంకా ఫినిషింగ్ అయితే చేసుకోవాలన్నమాట. కొన్ని టవర్స్‌కైతే ఫినిషింగ్ అయితే చేసుకుంటూ వచ్చేస్తున్నారు. కొన్ని టవర్సు డోర్స్ ఇన్‌స్టాలేషన్ అవైతే చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. మొత్తం ఏదైతే లోపల ఫ్లాట్ కంప్లీట్ అవ్వాలో అదైతే క్లియర్‌గా కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు మీరు. కొంతవరకు చూడొచ్చు. లోపల ఏదైతే ఈ యొక్క ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఇంకేంటంటే జస్ట్ ఫినిషింగ్ ఈ యొక్క పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవి చేసుకుంటే విండోస్, డోర్స్ ఇన్‌స్టాలేషన్ ఇవైతే కంప్లీట్ చేసుకోవాలి. అంటే కొన్ని టవర్స్‌కి అయితే అన్నీ కూడా మాక్సిమం కూడా లోపల కూడా పవర్ సంబంధించిన వైర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. బాల్కనీ టైపు. బాల్కనీ కూడా చూడండి ఎంత పెద్దదిగా ఉందో. వాటర్ పైప్స్. ఇది ఒక బెడ్రూమ్. డిజైన్ వస్తుంది అనమాట పైన. ఒక్కొక్క ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ మీరు చూడొచ్చు అదొకటి. మళ్ళీ ఒక స్టోర్ రూమ్ లాగా అవుట్ వైపు ఒకటి ఇస్తున్నారు అనమాట. లిఫ్ట్ ఇస్తాం. ఫినిషింగ్ అయితే రెడీ చేస్తున్నారు ఇది. రైట్ అండి. ఇక్కడ డిజైన్ కూడా చేస్తున్నారు అనమాట టవర్ మధ్య గ్యాప్లో.